గొప్పతనం. ఒకరోజు పార్వతీదేవికి విహారానికి వెళ్ళాలని ఒక కోరిక వస్తుంది. దానితో ఆమె శివునితో ఈ విధంగా అంటుంది, స్వామి, నేను విహారానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, నాకు ఆభరణాలు కావాలి అని అడుగుతుంది. దానికి శివుడు, సరే, నా దగ్గర విభూది ఉంది కదా, అది కాస్త ఇస్తాను, దాన్ని పట్టుకెళ్ళి కుబేరునికి ఇచ్చి నీకు కావలసిన బంగారు ఆభరణాలన్నీ తీసుకో అని చెప్తాడు. అప్పుడు పార్వతి ఆ విభూతి తీసుకుని కుబేరుని దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ శివుడిచ్చిన ఆ విభూతికి అసలు కుబేరుడి దగ్గర ఉన్న ఆ నవనిధులు, ఆ బంగారం కానీ ఏదైనా తూగట్లేదు. అంటే విభూతి ఒకవైపు వేస్తే కుబేరుడి దగ్గర ఉన్న ధనాన్ని, ఆభరణాలు అన్నిటిని ఎంత వేసినా విభూతికి సరిపడంత తూగట్లేదు. దానితో పార్వతి తెలుసుకుంటుంది, అయ్యో, ఈ విభూతికి సమానమైనది వేరొకటి లేదు కదా అని తెలుసుకుని భర్త దగ్గరికి వచ్చి ఈ ఆభరణాలు ఇవన్నీ అశాశ్వతం స్వామి అని చెప్పి ఆ ఆభరణాల జోలికి ఇంకా ఆమె వెళ్ళదు. అప్పుడు తెలుస్తుంది, ఓహో, విభూతికి సాటి అయినది మరొకటి లేదు కదా అని పార్వతీదేవి ఆ విధంగా అనుకుంటుంది. అసలు ఈశ్వరుడంటేనే చేత ఐశ్వర్యం కలవాడని అర్థము. అందుకునే ఈశ్వరుడంటే ఐశ్వర్య ప్రదాత. అది తెలుసుకుని పార్వతి, ఇవన్నీ భౌతిక సుఖాలకు మనకు అవసరం లేదు, ఈశ్వరుడే ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఆయనే చాలు అనుకుంటుంది. వాయిస్